ఒకసారి ఇది చూడండి. కరేడు గ్రామం ప్రజలు, మహిళలు, పిల్లలు, పెద్దలు ఏకంగా ఒక ఊరే అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది. దానికి ఒకటే రీజన్, మా పంట భూములు మాకు కావాలి, ఇక్కడ ఎలాంటి సోలార్ ప్రాజెక్ట్ కంపెనీ మాకు వద్దు, మా ఊరే మాకు ముద్దు అని చెప్పేసి ఇక్కడ ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు. సుమారు 1000 మంది మహిళలు, రైతులు, పిల్లలు, పెద్దలు అక్కడ జాతీయ రహదారైన NH16 చెన్నై టు కోల్కతా హైవేని అయితే వాళ్ళు బ్లాక్ చేశారు. కొన్ని గంటల పాటు అయితే అక్కడ ట్రాఫిక్ అనేది జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వాళ్ళందరూ కలిసి అంతలా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడ కొంతమంది అంటున్నారు ఎందుకు డెవలప్మెంట్ అయ్యేదాన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి. మరికొందరు అయితే ఇలా అంటున్నారు, సంవత్సరంలో 3 పంటలు పండే ఆ పంట భూములే మీకెందుకు దొరికాయి? ఆ ప్రాజెక్టు పెట్టడానికి ఒక ఊరు మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అసలు దీనికి గవర్నమెంట్ ఎలా స్పందించింది అనే విషయాల గురించి నా స్టైల్లో అయితే మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్లను నా స్టైల్లో ప్రతిరోజు మీ ముందుకు ఒక వీడియో రూపంలో తీసుకొస్తా. మరి సబ్స్క్రైబ్ చేశారా? పదండి అయితే వీడియోలోకి వెళ్దాం. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న తీరుని చూస్తుంటే ఒక సినిమా అయితే గుర్తుకొస్తుంది. చిరంజీవి గారు నటించిన ఖైదీ నెంబర్ 150. సేమ్ ఆ సినిమా లాగానే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది ఇక్కడ. ఇది కరేడు గ్రామం, ఉలవపాడు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్. అంటే మన ఒంగోలు పక్కన ఉన్న కరేడు గ్రామంలో అయితే సుమారు 10,000 మంది రైతులు, మహిళలు, ఊరు మొత్తము అక్కడ పెద్ద ఎత్తున అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమని? మా గ్రామంలో 30 అడుగుల్లో నీరుంటుంది, ప్రతి సంవత్సరం 2 పంటలు బాగా పండుతాయి, వాటిలో మామిడి పంటకైతే ఇక అసలు తిరుగులేదు, అంతేకాకుండా ఇది చాలా సారవంతమైన భూమి. అయితే ఈ ఇండో సోలార్ ప్రాజెక్ట్ కోసమని పుష్కలంగా పండే పంట భూమిని అయితే తీసుకుంటామని గవర్నమెంట్ నోటీసులు అయితే పంపించిందట. అయితే దానివల్ల డెవలప్మెంట్ అయితే ఏ ఊరికైనా ఏం కావాలి చెప్పండి? మనం చాలా చూస్తున్నాం, చాలా విన్నాం కూడా. అక్కడక్కడ భూముల్ని ఇచ్చి డెవలప్మెంట్ని ఎలా చేశారో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాటిని ఉపాధి ఆధారంగా చేసుకున్న రైతులు ఎంత నష్టపోతారు. పైగా అవి బీడు భూములు కూడా కాదు, చాలా సారవంతమైన నేలలు. కానీ అక్కడ బయటపడ్డ నిజం ఏంటి అంటే, నిజానికి ఆ ప్రాజెక్ట్ పేరుతో అయితే కొంతమంది నాయకులు ఆ ఏరియానంతా కూడా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారట. అందువల్లనే అంత పెద్ద ఎత్తున అయితే వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు. మీరే చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటప్పుడే ప్రతి ఒక్కరికి మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎందుకని ఆ పంటలు పండే ఆ భూములను ఎందుకు తీసుకోవాలి? చుట్టుపక్కల ఇంకా చాలానే ఉన్నాయి ఆ బంజారు భూములు, అక్కడ ఎందుకు ఈ సోలార్ ప్రాజెక్టులను పెట్టకూడదు? అలా అయితే డెవలప్మెంట్ అవుతుంది, అక్కడున్న కొంతమందికి, అక్కడున్న యువతికి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించవచ్చు. ఎప్పుడు రైతే ఎందుకు భూమి కోసం పోరాడాలి? ఎప్పుడు రైతే పోలీసుల చేత అరెస్ట్ కావాలి? ఎప్పుడు రైతే తానే తప్పు చేసినట్లు శిక్షించబడాలి? ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అక్కడ ఎటు చూసినా పేద రైతుల భూములు, గిరిజనుల భూములు, దళితుల భూములు. ఒక ప్రైవేట్ సౌర కంపెనీని పెట్టడానికి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే అక్కడ అందరూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా కొంతమంది పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తున్నారు. మహిళల్ని, నాయకుల్ని, ఇంకా రైతుల్ని, పెద్ద పెద్ద పార్టీ నేతల్ని. శుంకర పద్మశ్రీ గారని అక్కడున్న అందరి నోర్లు మూసేపిస్తున్నారు ఈ పోలీసులు. ఇది చూస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ ఈ భూముల సేకరణను వైఎస్ఆర్సీపీసీ యొక్క స్కామ్ అని చెప్పేసి అప్పుడు ఆ పార్టీలు విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి భూములు ఇవ్వాలని చూస్తున్నారు. నిజంగానే ఇందులో ప్రభుత్వ హస్తం ఉందంటారా? అదే నిజమైతే ఇక్కడ ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారు ఎవరు ప్రజల వైపు నిలుస్తారు? 8,500 ఎకరాల భూములు, అది వాళ్ళ జీవితం, వాళ్ళ ఊపిరి. ఒక పంట పండిస్తే తినేనోళ్ళు అనేకం, అందులో చూస్తున్న నువ్వు నేను కూడా ఉంటాం. ఇలాంటి విషయాలను ముందుగానే పరిష్కరించుకోవాలి. కానీ అలాంటిది ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు? దానికి కారణం ఎవరంటారు? ఇప్పుడు చూడండి, ఆ రైతులు, ఆ మహిళలు, ఆ పిల్లలతో పాటు ఆ NH16 రోడ్డుపై కూర్చొని మా భూములను ఇవ్వం అని అరవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి నా నుంచి ఒక చిన్న మాట, ఆ భూములు రైతులవి. వాళ్ళ యొక్క జీవితాన్ని డబ్బుల కోసం నాశనం చేయాలని ఎందరో భావిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ యొక్క గొంతుని, వాళ్ళ యొక్క ఆవేదనని మీరు ఒకసారి వినండి. ప్రజల మంచి కోరి పనిచేసేవాడే నిజమైన నాయకుడు. ఇక్కడ నేను ఏ ప్రభుత్వాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కలెక్టర్ గారు అయితే ఆ ప్రొటెస్ట్లు ఆపేయండి, పరిష్కరించుకుందాం అని చెప్పారట. మరి చూద్దాం ఎలా జరుగుతుందని. ఈ వీడియోని పూర్తిగా చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి మీ వాయిస్ కూడా రైస్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఆ కరేడు గ్రామం ప్రజలు వాళ్ళ యొక్క జస్టిస్ గెలిచేటట్లు ఉంటుంది.
మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న కనుక ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. జస్టిస్ ఫర్ కరేడు ఫార్మర్స్. నీరు, నేల, రైతు ఇవే అక్కడ ఉన్న వారి ప్రాణాలు. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మారి అప్డేటర్.